పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదైతే ఓట్ బ్యాంకింగ్ ఉంటుందో ఆమ్ ఆద్మీ పార్టీకి ఖచ్చితంగా ఒక కులం మీదో, ఒక మతం మీదో, ఒక ప్రాంతం మీదో ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడలేదు. హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి లింకే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసిందో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న హిందూ సంబంధించిన ఓట్ బ్యాంకింగు మళ్ళీ బీజేపీకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నమస్కారం, నేను మీ ఆడా నాగరాజు. ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గారికి రాహుల్ గాంధీ గారు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? ఇండియా కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియాలో కూటమిలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి కదా, మరి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? దీనికి కొన్ని రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి. ఒకసారి రాహుల్ గాంధీ గారు అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు, దానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం 2024 మహారాష్ట్ర ఎన్నికలకు ఒకసారి వెళ్ళాల్సి ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికలకి ఎప్పుడైతే వెళ్ళామో శివసేన యూబీటీ అంటే ఎవరైతే మన ఏక్నాథ్ ఎవరైతే మనకి ఆయన ఉద్ధవ్ ఠాక్రే గారు శివసేన యూబీటీ అనమాట. తర్వాత ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఎన్సీపీ శరద్ పవార్, ఈ మూడు కూడా ఒకటిగా కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో మహారాష్ట్రలో వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఈ ముగ్గురు ఒకటై ఎన్నికల్లో వెళ్ళారో శివసేన పార్టీ, అదేవిధంగా శివసేన యూపీటీ, అదేవిధంగా కాంగ్రెస్, ఈ రెండు పార్టీలు ఎప్పుడైతే మహారాష్ట్ర ఎన్నికల్లో కలిసాయో ఇక్కడ ఎవరైతే ఈ శివసేన యూబీటీ పార్టీకి అంటే ఉద్ధవ్ ఠాక్రే గారికి ఏదైతే హిందూ సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉందో ఈ హిందూ సంబంధించిన ఓట్ బ్యాంకు బీజేపీకి కన్వర్ట్ అయింది. శివసేన యూబీటీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కలవడం వల్ల ఏమైందంటే ఈ శివసేన పార్టీకి ఉన్న హిందూ సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా బీజేపీకి కన్వర్ట్ అయింది. అందుకే యూబీటీకి 20 సీట్లు రావడం జరిగింది. అదే శివసేన ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు 2019లో 54 సీట్లు రావడం జరిగింది. కాబట్టి ఏదైతే శివసేన యూబీటీ అదేవిధంగా కాంగ్రెస్ రెండు కలవడం వల్ల ఖచ్చితంగా ఈ ఎవరైతే మనకి ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారో ఉద్ధవ్ ఠాక్రే గారికి చాలా పెద్ద మైనస్ అయింది. ఇదే విషయాన్ని ఉద్ధవ్ ఠాక్రే గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, ఎలక్షన్ తర్వాత కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో కూడా 2020లో ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 54.3% ఓట్ షేరింగ్ ఉందన్నమాట. అంటే ఇంత ఓట్లు ఈ 54.3% ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నారు ఓటర్స్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 9.7% ఓట్ బ్యాంకింగ్ ఉంది ఢిల్లీలో. 2020 ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 54.3% ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 9.97% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదైతే ఓట్ బ్యాంకింగ్ ఉంటుందో ఆమ్ ఆద్మీ పార్టీకి ఖచ్చితంగా ఒక కులం మీదో, ఒక మతం మీదో, ఒక ప్రాంతం మీదో ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడలేదు. హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి లింకే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసిందో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న హిందూ సంబంధించిన ఓట్ బ్యాంకింగు మళ్ళీ బీజేపీకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కలిసి పోటీ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఏవైతే ఓటర్స్ ఉంటారో ఇందులో కొంతమంది హిందూ ఓట్లు బీజేపీకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కలవకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ ఓట్ షేరింగ్ వీళ్ళకి, కాంగ్రెస్ ఓట్ షేరింగ్ వీళ్ళకి ఉంటుంది. కలవడం వల్ల ఏమవుతుందంటే ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో ఆల్రెడీ అది ప్రూవ్ అయ్యింది. కాబట్టి అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వీళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు, వీళ్ళు కూడా ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఓట్ షేరింగ్ వీళ్ళ సీట్లు వీళ్ళకి వస్తాయి, వీళ్ళ ఓట్ల షేరింగ్ వీళ్ళకి వస్తాయి. కాబట్టి పరోక్షంగా కానీ బీజేపీకి ఎటువంటి అవకాశం అనేది ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఈ స్ట్రాటజీ ద్వారా ఇవ్వడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ
రాహుల్ గాంధీ గారు అరవింద్ కేజ్రీవాల్ గారు సపోర్ట్ చేయట్లేదు అంటే దానికి మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక ఎగ్జాంపుల్ జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలడం వల్ల వీళ్ళకున్న ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ పోటీ చేయకుండా ఒక స్ట్రాటజీ ప్రకారమే పోటీ చేయకుండా డివైడ్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఓట్ షేరింగ్ వీళ్ళకి వస్తుంది, వీళ్ళ ఓట్ షేరింగ్ వీళ్ళకి వస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ కలడం వల్ల మళ్ళీ బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక స్ట్రాటజీ ప్రకారమే ప్రిపేర్ అయ్యి ఈ రెండు అంశాలు కూడా ఈ రకంగా బీజేపీకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళు బలంగా